స్పృహ రాలేదు. స్పృహ రావడం ఏమిటి? శారద్ తలకు దెబ్బ తగిలింది రాధ. ఎప్పుడు? వారం రోజులైంది. మరి మరి నాతో చెప్పనేలేదే? డాక్టర్లు ఏమంటున్నారు చెప్పండి. గాయం చిన్నదే, మరేం పర్వాలేదంటున్నారు. కానీ కానీ నాకేదో భయంగా ఉంది రాధ. ఇచ్చిదో శారద బ్రతుకుందంటేదో తృప్తి. ఏనాటికైనా బాగుపడి మళ్ళీ మామూలు మనిషి కాకపోతుందని ఆశతో బ్రతుకుతున్నాను. కానీ ఆ ఆశ కాస్త ఆవిరైపోయి మనకు మనిషి తక్కువ పోతుందేమో. శారద గారికి స్పృహ వచ్చింది. వెరీ గుడ్, కమ్ ఆన్ లెట్స్ గో. నన్ను వదలండి, నన్ను వదలండి. నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఆయన నేను ఇంటికి వెళ్ళాలి. రాధకి ఎలా ఉంది? రాధని చూడాలి, నేను రాధని చూడాలి. వదలండి, వదలండి, వదిలేయండి. కూర్చోమ్మా, కూర్చోమ్మా. సిస్టర్, పెత్తడం రెడీ చేయి. ఏం జరిగింది? నేను పడిపోయాను. స్పృహ తప్పింది కదా? అవునమ్మా. ఎన్ని గంటలైంది? గంటలు కాదమ్మా, చాలా రోజులైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. చూడమ్మా, చాలా బలహీనంగా ఉన్నావు, రెస్ట్ తీసుకోవాలి. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మామూలు మనిషి అయిందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకు ముందు తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగలటం ఈ కేసులో చాలా హెల్ప్ అయి ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో తన వాళ్ళ మధ్య ఉంటే ఆవిడ త్వరగా కోలుకుంటుందేమో. ఎగ్జాక్ట్లీ. ఆవిడకి ఏమాత్రం షాక్ తగలకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. అందుకు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తయారు చేయాలి. శ్రీకాంత్ గారి కోసం ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆయన వైజాగ్ వెళ్ళారన్నారు. పోనీ ఆయన మిస్సెస్కి చెప్పపోయారా? ఐ థింక్ యు ఆర్ రైట్ డాక్టర్. మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. శ్రీకాంత్ గారు ఉంటే బాగుండేది. అక్కకి ఏం కాలేదు కదా డాక్టర్? షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆవిడకి స్పృహతో పాటు మతి కూడా వచ్చింది. వెంటనే ఇంటికి రావాలని, ముఖ్యంగా మిమ్మల్ని చూడాలని ఆవిడ పడే ఆరాటాన్ని మేము ఆపలేకపోతున్నాం. అక్కే బాగుపడిందా? చెల్లెల్ని చూడాలంటోందా? ఎంత చల్లని వార్త చెప్పారు డాక్టర్. కళకళ్ళాడుతూ అక్కయ్య ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. మనసారా తనతో మాట్లాడాలని. నా మనసు ఎంతగా కలవరిస్తోందో. అక్కయ్యని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తారు డాక్టర్? తీసుకొస్తానమ్మా, కానీ చెప్పండి డాక్టర్, ఏమిటి? ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో గానీ మనుషుల్లో గానీ ఎలాంటి మార్పు ఉండకూడదు. ముఖ్యంగా శ్రీకాంత్ గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్న సంగతి ఇప్పట్లో ఆమెకు తెలియకూడదు. ఈ రహస్యం కాపాడాలంటే మీరింకా ఆమె దృష్టిలో వితంతువుగానే ఉండాలి. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి షాక్ తగిలినా మనకు దక్కదు. 15 ఏళ్లకు పూర్వం ఆమె వెళ్లే ముందు ఈ ఇంటి పరిస్థితులు పరిసరాలు ఎలా ఉండేవో ఇప్పుడు అలాగే ఉండాలి. కర్టెన్లు సోఫాలు అన్ని ఆవిడ అభిరుచి మేరకు అట్లాగే ఉంటే మంచిది. డాక్టర్, ఇలా ఎంతకాలం జరగాలి? కొంతకాలం గడిస్తే ఆవిడ మానసిక పరిస్థితి మారుతుంది. అప్పుడు ఎలాంటి నిజానైనా భరించే శక్తి ఆమెకు కలుగుతుంది. అంతవరకు మీరు వితంతువులా నటించాలని చెప్పడానికి నాకు బాధగా ఉంది. పర్వాలేదు డాక్టర్. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న అక్కయ్య కోసం ఏదైనా చేస్తాను. ఇంతకీ అక్కయ్యని ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? ఓ వారం రోజులు పట్టొచ్చు. కోలుకోగానే కబురు చేస్తాను. శ్రీకాంత్ గారు రాగానే నాకు ఫోన్ చేయండి. వస్తానమ్మా. అలాగే డాక్టర్.
చిన్నమ్మగారు, అక్కయ్య గారికి బాగైపోయిందట రావయ్య. కొద్ది రోజుల్లో ఇంటికి వస్తుందట. పోనీలే అమ్మా, ఎన్నాళ్ళకి అక్కయ్య గారి విషయంలో కళ్ళు తెరిచాడా దేవుడు. కానీ నా బ్రతుకుతోనే ఆడుకుంటున్నాడా దేవుడు. పెళ్ళైన 4 రోజులకే నా పసుపు కుంకుమలు చెరిపేశాడు. అలాగే ఉండనిస్తే నా బ్రతుకు నేను బ్రతికేదాన్ని. మళ్ళీ సుమంగళించేశాడు. కోటి కోరికలు పెంచాడు. 14 ఏళ్లుగా ఇల్లు, వాకిలి, సంసారం, పిల్లలు, మమతలు, బంధాలు వీటన్నిటితో నన్ను బంధించేశాడు. ఇవన్నీ మర్చిపోయి ఒక్కసారిగా నా బ్రతుకును 14 ఏళ్లు వెనక్కి ఎలా తిప్పగలరు రామయ్య? వెనక్కి ఎలా తిప్పగలరు? సోఫాలైతే ఎలాగైనా తిప్పొచ్చు, కర్టన్లైతే ఏ రంగైనా మార్చొచ్చు. కానీ కానీ ఇన్నాళ్ళు పంచుకున్న అనుభవాలు, పెంచుకున్న అనుబంధాలు ఎలా తెంచుకోను? ఈ మమతల్ని ఎలా మర్చిపోను? భర్త ఉండగానే నా నొసట ఈ కుంకుమని ఎలా చెరుపుకోను రామయ్య? నా కుంకుమని ఎలా చెరుపుకోను? ఏమిటో ఈ అనార్కలి కుంకుమ అంటే మీ అమ్మకి పంచ ప్రాణాలు. వైజాగ్ వచ్చినప్పుడల్లా గట్టిగా తీసుకున్న ప్రాణం తీస్తుంది. డాడీ చీర కూడా ఎదుగున్నట్టున్నారు. అవును ఓయ్. రేపు మీ అమ్మ పుట్టినరోజు కదా. అరే మర్చిపోయానా? పెళ్లి కాకుండానే మీ అమ్మ బర్త్డే మర్చిపోయావు. రేపు పెళ్లి అయితే మా ఇద్దరు యానివర్సరీ కూడా మర్చిపోతాం అనమాట. అదేం కాదు డాడీ, అమ్మకు నేను కూడా ఉత్తరించావు. కానీ మీ కాబోయే మామగారింటికి సరిగ్గా 10 గంటలకల్లా వస్తామని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఆల్రెడీ 9 o'clock. వెళ్ళి స్నానం చేయి. డాక్టర్, శారద గారు కనపట్టలేదు. ఏమైంది? తెలీదండి. తెలీదా? డ్యూటీలో ఉన్నది నువ్వా నేనా? వెళ్ళి పెట్టుకో. డ్రైవర్, కారాపు. ఇటెక్కడికి? బంద్ రోడ్ అన్నారు కదమ్మా. అవును, కానీ ఈ బ్రిడ్జి మీదకి వచ్చావేంటి? నాకు తెలిసి ఇక్కడ బ్రిడ్జి లేదే. గత 10 సంవత్సరాలుగా ఆ బ్రిడ్జి అక్కడే ఉందమ్మా. మీరు ఈ ఊరు కొత్త? కాదు, 14 ఏళ్ల క్రితం వరకు నాకు ఈ ఊరు బాగా తెలుసు. 14 ఏళ్ల సిటీ చాలా మారిపోయిందమ్మా. ఎన్నో రోడ్లు, ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో ఓవర్ బ్రిడ్జిలు కొత్త వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నారా? కాదు, ఇన్నేళ్ళు ఈ ఊర్లోనే ఉన్నాను, కానీ ఇప్పుడే బయటకు వస్తున్నాను. భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారే. రావయ్య, కర్టన్లన్నీ మార్చేసావా? అయిపోవచ్చిందమ్మా. ఇదిగో చూడు, నా చైర్లో జాకెట్లన్నీ ఆ గది బీరువాలో పెట్టే. అలాగే. చిన్న బొమ్మలన్నీ దాచేయాలి. అలాగేనమ్మా. శారద గారు కనిపించారా? ఓకే, ఆమె తప్పకుండా ఇక్కడికి వస్తుంది. అందుకే ఇక్కడ అన్ని మార్పులు చేస్తున్నాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. నన్ను పైకి వెళ్ళి.
అమ్మగారు, నేనమ్మా రామయ్యని. రామయ్య, ఎంత మారిపోయావు. రండమ్మా. రామయ్య, ఇల్లు ఎంత చక్కగా ఉంచుకున్నావు. నాదే ఉందమ్మా, అంతా చిన్నమ్మగారే చూసుకుంటున్నారు. చిన్నమ్మ అదేనమ్మా రాధమ్మ గారు. రాదు ఇక్కడే ఉందా? నాన్నగారితో వచ్చారు, నాన్నగారు వెళ్ళిపోయారు, రాధమ్మ గారు ఇక్కడే ఉండిపోయారు. మీ బావగారు ఎక్కడ? బావగారు ఎలా ఉన్నాడు? వాడు వాడు చాలా మారిపోయి ఉంటాడు కదా. వాడు ఇంకా అల్లరి చేస్తున్నాడా? వాడికి ఏమ గుర్తుందా? వాడు వాడు నా గురించి అడుగుతుంటాడా? ఆయన సాగర్ వైజాగ్ వెళ్ళారక్కయ్య. వైజాగ్? అవునక్కయ్య, సాగర్కు పెళ్లి నిశ్చయం చేసుకురావడానికి. సాగర్కి పెళ్ళ? సాగర్కి పెళ్ళ? నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంత పెద్దవాడయ్యాడా? నా బిడ్డ అంత పెద్దవాడయ్యాడా? నా బిడ్డ అంత పెద్దవాడు. అయితే ఊరు ఈ రోజే వెళ్ళక తప్పదంటారు. తప్పదండి, మా వైఫ్ బర్త్డే. వింటున్నావా సాగర్? నువ్వు కూడా మీ డాడీలాగే ఉండాలి. ఒక్కపొడి తీసుకోండి. అలవాటు లేదా? థ్యాంక్స్. అలవాటు లేని పనులేవి చేరనుకుంటా మల్లుడు గారు. మరి రేపు పెళ్లి చేసుకోబోతున్నాడు, ఆ అలవాటు ఉందే మెల్లుడు గారిని అడగండి. ఎంతకే పెళ్లి ఎక్కడ చేయాలనుకుంటున్నారు? మాకేమో ఇక్కడే చేయాలని ఉంది. మా బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. మీరేమంటారు? ఓకే అంటాను. ఏమిటో ఆ తొందర? ఐఎమ్ సారీ, మా డాడీ ఓకే అంటారండి. ఏం డాడీ? రాధా, కాస్త కుంకుమ పట్రామా. కుంకుమ. సారీ రాధా, సారీ. పొరపాటున నిన్ను కుంకుమ అడిగాను. లేనిదాన్ని అడిగితే పోయేదే ఉందక్కయ్యా. ఏం పర్వాలేదు, పూజ గదిలో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. భగవంతుడా, ఏమిటి పరీక్ష? అటు అక్కయ్యను పోగొట్టుకోలేను, ఇటు మనసును చంపుకోలేను. ఈ పరిస్థితిలో నిలబడగల ధైర్యాన్ని, సహనాన్ని నాకు ప్రసాదించు తండ్రి. అమ్మగారు, ఇది ఇప్పట్లో దాని అవసరం లేదు లేరామయ్య. దేవుడి దగ్గర పెట్టు. ఇదిగో అక్కయ్య. రేపు నీకు పెళ్ళైన మొగుడొస్తే అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏమిటి. ఏమండి, రాధ లేకపోతే ఏదో వెల్తీగా ఉందండి. ఉండదు మరి. అనుక్షణం ఇంట్లో వచ్చేసిన కొంటి పనులు, చిలిపి పనులే గుర్తుకొస్తున్నాయి. వస్తాయి మరి. ఏమండి,
రాధ ఇంకా అల్లగలరి చేస్తుంటుందా? ఎందుకు చేయదో బ్రహ్మాండంగా చేస్తుంది. ఆ గోళ భరించలేక మీ మరిది గారు మీ చెల్లాయిని డైరెక్ట్ మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్లి, స్వామి మీకో దండం, మీ అమ్మాయికో దండం, మీ రాధ నాకు. మామగారు, బాబు అయిపోయింది, అంతా అయిపోయింది. రాధా, రాధా, ఒంటరిగా ఎక్కడికి వచ్చినావేమిటే? ఒంటరితనం నా నొసట ఎప్పుడూ రాశాడక్కయ్యా దేవుడు. తుడిచేసుకుంటానేమోనని 1కి 2 సార్లు రాశాడు. అదంతా ఒట్టి పిచ్చమ్మా. అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? ఎలా చేసుకోమంటావు అక్కయ్య? నన్ను ఇలా చూడలేక నువ్వు వెళ్ళిపోయావు. సాగర్ చిన్నపిల్లాడు, వాణ్ణి పెంచి పెద్ద చేయాలి. నీ జ్ఞాపకాలతో సతమతమవుతున్న బావగారిని ఓదార్చాలి, ఈ ఇంటిని నిలపాలి. అందుకే నాన్నగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు. ఇంకా భవిష్యత్తే లేని స్థితిలో వెళ్ళిపోయిన నా కోసం నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నావా? నా బిడ్డ బావు కోసం నీ మనసుని వయసుని చంపుకున్నావా? నీ జీవితాన్ని ఈ పిచ్చక్క కోసం అంకితం ఇచ్చావా? ఇవ్వడానికి నా దగ్గర ఏముందక్కయ్యా? అంతా నీదేగా. అదేంటమ్మా, నాన్నని నీ విషయం పట్టించుకోవాలా? పోనీ ఆయనైనా నీ గురించి ఆలోచించాలా? మగవాళ్ళు, వాళ్ళకేం తెలుస్తాయి మన బాధలు? నీకప్పుడే పెళ్లి చేసుంటే నీ కడుపును కాయ కాచి సాగర్కి పాటికి 10-12 ఏళ్ల తమ్ముడు ఉండేవాడు. ఆ మాత్రం ఇంగితే లేకపోయింది ఆయనకి. అయినా నీకు ఇప్పుడు ఏం వయసు అయిపోయిందని ఆయన రాని, నేను మాట్లాడతానులే. వద్దక్కయ్యా, ఆ ప్రయత్నమే చెయ్యొద్దు. చేసుకున్న పెళ్లి చాలు. నాకింకేం వద్దు, ఎవరు వద్దు. ఈ ఇంట్లో ఈ మనుషులతో 14 ఏళ్లుగా పెంచుకున్న అనుబంధాలు ఒక్కసారిగా తెంచుకోలేను. నీదైన ఈ ఇంట్లో నీ మనుషులతో నువ్వు సుఖంగా బ్రతుకుతుంటే చూస్తూ నా బ్రతుకు గడిపేయగలను. అందుకే ఈ ఇంట్లో ఒక పని మనిషికి ఇచ్చినంత చోటిస్తే చాలు. అదే నాకు 10,000. ఇంతకు మించి నాకింకే వద్దక్కయ్యా, నాకింకే వద్దు. ఏమిటి పిచ్చి? అవునక్కయ్యా, పిచ్చే. నేను పిచ్చిదాన్నే, కానీ నాకు ఆ పిచ్చిలోనే ఆనందం ఉంది. నాకది దూరం చేయకక్కయ్యా, నాకది దూరం చేయకు. ఆ బ్యాగ్ అక్కడికి, ఇది అక్కడికి. అక్కడికంటే అదే డాడీ, మీరు మర్చిపోయారా? ఇవాళ మమ్మీ బర్త్డే కదా, మరి లలితని మన ఇంటికి పిలవాలి కదా. లలితకి పెళ్లి కబుర్లు చెప్పాలి కదా, కొన్న చీరలు ఇవ్వాలి కదా, డ్యూయెట్లు పాడాలి కదా. అంతే కదా? కరెక్ట్గా అంతే డాడీ. ఆల్ రైట్, మేమేం అనుభవించడం కావులే. బై డాడ్. రాధా, మెనీ హ్యాపీ రిటర్న్స్. హ్యాపీ బర్త్డే టు యూ. శారదా, ఇది కళా నిజమా? నేను ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఇది
ఎప్పుడు అనుకోలేదు. గోర్ఖా రే మూర్ఖా నీ గోల ఉయ్యాలని ఓహో నేపాల్లో అడిగేశానా తెలుగులో అడుగుతున్నావు ఎవరు నువ్వు నేను ఎవరైతే నిజంగానే ముందు నేను లోపలికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఇదేం ధర్మసత్రం కాదు, లేడీస్ హాస్టల్. మగపురికి ఇక్కడ స్థానం లేదు. అయితే ఇంకే ఆ? అవునయ్యా, నేను మగ పురుగుని కాదు, మగ మహారాజుని. ఏమిటయ్యా ఈ గోపాలు నేపాల్ రిటర్న్ని అవమానం చేస్తావు? హరిష్మా హరిష్మా మాల్ మసాలా బంద్ కర్నా. ఈ కోపాలు తాపాలు నేపాలంలో ఎందుకండి గోర్ఖశ్రీ గారు? గుడ్ ఈవినింగ్. నా బిడ్డ మీకెలా తెలిసింది? అయ్యో, మిమ్మల్ని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని వచ్చానండి. నేను జర్నలిస్ట్ ని, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాను. చెప్పరే అడగండి. ముఖ్యంగా మీ రుచులు అభిరుచుల గురించి తెలుసుకోవాలని. పాపి నా రుచి, సినిమా నా అభిరుచి. సినిమా ఫుడ్ మరొకటి లేకపోయినా ఉండగలను గాని సినిమా లేదే ఉండలేను. సినిమా అంటే జ్ఞాపకం వచ్చింది, మీరు సోగ్గాడు సినిమా చూసారా? చూసాడ? ఎక్కడ 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 అక్కడ ఎక్కడ సోగ్గాడు? సోగ్గాడు ఎక్కడ? అక్కయ్య టాబ్లెట్స్ వేసుకుందు కానిరా. ఉండవే, ఇవన్నీ సర్దేసి వస్తాను. ఈ ఫోటో ఎవరిదే? ఇదా? ఇది సాగర్ది. సాగర్దా? శారదా, ఏమండి, ఈ ఫోటో సాగర్దా? అవును సాగర్దే. ఎప్పుడూ చిన్నప్పుడుది, నీ గుర్తుండదులే. కానీ శారదా, నువ్వు ఇప్పుడు వాడిని గుర్తుపట్టలేవు. ఫోటోకు వాడికి ఏం సంబంధం లేదు, నాకంటే పెరిగి పెద్దాడైపోయాడు. అమ్మగారు టీ రెడీ అయిందమ్మా. పదకయ్య, టాబ్లెట్స్ కూడా వేసుకుందో గానీ. ఏమండి, చిన్నగాడి స్కూల్ లేట్ అయిపోయింది. వాడి ఇక్కడికి వచ్చేస్తే ఏం చేయాలండి? డోంట్ వరీ, నేను సరస్సు స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకుని వేరే ఎవరికైనా చెప్పొస్తాను. త్వరగా వెళ్ళండి, స్కూల్ లేట్ అయిపోయింది. మమ్మీ మమ్మీ, బాబు, అమ్మా, అమ్మా, ఎంత వాడువయ్యవరా? ఈ అమ్మని గుర్తుందా? అమ్మా. బాబు, మనం అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎక్కడికన్నయ్యా? తర్వాత చెప్తాను. ఆటో కమయా. పిన్నికి నాన్నతో పెళ్ళైందన్న నిజం అమ్మకు తెలియకుండా దాచినంత కాలం వీడిని కూడా ఎక్కడో చోట దాచడం మంచిది లలిత. నువ్వేం వరి అవ్వకు సాగర్, చిన్న ఇక్కడే ఉంటాడు, నేను చూసుకుంటానుగా. అన్నయ్య, నా బిస్కెట్లు అయిపోయినాయి, మీ మాటలు కూడా అయిపోతే ఇంటికి వెళ్దాం. ఇంటికా? బాబు, అమ్మ ఊరికెళ్ళింది, రేపు వస్తుంది, అంతవరకు నువ్వు వదిన దగ్గర ఉండాలి. నేను నీకు బోలెడు బిస్కెట్లు, చాక్లెట్లు, బొమ్మలు కొనిస్తాను. మరి ఐస్ క్రీమ్? అది కూడా కొనిస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ, వెరీ గుడ్.
రండి పడుకుందరు కానీ. గుడ్ నైట్ రాధా. గుడ్ నైట్ అక్కయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. రాధా, రాధా, ఊరుకో రాధా, ఏడవకు. నీ నుదురు కుంకుమ లేకపోయినా నేను నీ ఎదుటే ఉన్నానుగా, ఇంకా బ్రతికే ఉన్నానుగా. రాధా, ఇవాళ నీ పుట్టినరోజుని చూడు, నీకు ఇష్టమని చెప్పి తీసుకొచ్చాను. నా పుట్టినరోజనే కాదు, అక్కయ్య మళ్ళీ మనిషి ఇంటికి వచ్చినందుకు నిజంగా పెద్ద పండుగ చేసుకోవాల్సిన రోజు. కానీ రాధా, 2-3 మాసాల్లో శారద పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్లు చెప్తున్నారు. అప్పుడు ఆమె జరిగిందంతా చెబుతాం. నేను తప్పకుండా అర్థం చేసుకుంటుంది, సంతోషంగా స్వీకరిస్తుంది. వద్దండి, అడుగడుగున అబద్ధాలతో అక్కయ్యను మోసం చేస్తూ నేనుంటలేను. కట్టుకున్న భర్తకు, పెట్టుకున్న పొట్టుకు, కన్న పెట్టకు దూరమై నేను ఉండలేను. చిన్నని తీసుకుని నేను వెళ్ళిపోతానండి. రాధా, నా బాధను అర్థం చేసుకోండి. నేను ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజున మన విషయం తెలిసే అక్కడికి ఏమన్నా జరిగితే నేను భరించలేదు. అందుకే నేను వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను. నా కోసం కాస్త ఓపిక పట్టు ప్లీజ్. అక్కలేస్తుందేమో, మీరు వెళ్ళండి ప్లీజ్. వెళ్ళారు. అదే నిద్ర పట్టకపోతేను అలా చల్లగాలికి డబ్బా మీదకి వెళ్ళాను. పడుకోండి, తెల్లారిపోతుంది. ఈ చీకటంత తేలిక కరిగిపోతుందా? అక్కయ్య, నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటాగా. పర్వాలేదమ్మా. అదేంటమ్మా అలా దించితే చేయి కాలిపోదు? చేయి కాలినా పర్వాలేదక్కయ్య, కానీ పాలు పొంగిపోకూడదు. అయినా ఆ మాత్రం వేడి భరించగల శక్తి నాకుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడు విప్పే. నువ్వు వెళ్ళి స్నానం చేసి వస్తే మనం చక్కగా పార్క్ వెళ్ళొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు. అన్ని అబద్ధాలే. మమ్మీ దగ్గరికి వెళ్దా అన్నావుగా. మమ్మీ ఇంకా ఊరి నుంచి రాలేదురా. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఈ నిక్కర్తోనే స్నానం చేస్తాను. ఇది తడిస్తే ఇంకోటి లేదురా. పోనీ ఇది కట్టుకొని చేయనా? వా, జీనియస్విరా నువ్వు. ఇది లుంగిలా కట్టుకొని నువ్వు వెళ్ళి స్నానం చేయి. అడుగో వస్తున్నాడే హాస్టల్ కృష్ణుడు. మీరంతా అటు వెళ్ళండి, నేను స్నానం చేయాలి. మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? అబ్బా, పెద్ద మగాడు. అమ్మాయి రాధా, మీరా? ఏమిటండి, ఇప్పుడే స్నానం చేసావా? బొట్లేదే? సర్లే, బొట్టు పెట్టడానికే వచ్చాం. సాయంకాలం సీతమ్మ గారి పెద్దమ్మాయికి శ్రీమంతం, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కానీ కానీ ఏమిటమ్మా? కాస్త పనుంది. మీరు? సరే, అలాగే, మేము వస్తాం. తప్పకుండా రావాలి. రాధా, ఏమిటి ఇది? తగుదనమ్మా అని పేరెంటానికి బొట్టు పెట్టించుకుంటావా? అక్కయ్య, వాళ్ళు కొత్త తెలీదు. వాళ్ళకి తెలియకపోతే నీకు తెలీదు? ఏ నెల్లేను? నన్ను పిలవకూడదు? ఇది నీకే కాదే, ఇంటికి అరిష్టమైన పని. శారదా, ఏదో తెలియక పాపం రాధ బొట్టు పెట్టుకున్నంత మాత్రాన్ని ఇంటికి అరెస్ట్ వచ్చేస్తుందా? నీకే తెలుసండి ఆడవాళ్ళ విషయాలు.
పోన్లే ఏదో తెలియక తెలియదు కనుకనే చెప్తున్నాను. దానికి బొట్టు పెట్టుకోవాలని ఆశ ఉండటం సహజమే కాదన్ను. అందుకే దానికి అప్పుడే పెళ్లి చేసుంటే వద్దక్కయ్యా వద్దు. ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటే. ఇంకెప్పుడు ఇలా ఏమిటో అశుభం అనే గాని దాని మనసు నొప్పించాలన్నా పెళ్లి చేసుకోమంటే వద్దంటుంది.